వందనాలు. మేము మాటలు దేవా మరి ధ్యానించినప్పుడు మీ సన్నిధి ఉంచండి, మిమ్మల్ని ఆయన స్వరం వినిపించండి. మీరే మాతో మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పుస్తకాలే యూట్యూబ్ బంద్ చేయి. పాట సంఖ్య 9, తెలుగు పాటల పుస్తకంలో పాట సంఖ్య 9. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్. పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచెన్. నిత్య జీవము నీచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. సంకట క్లేశము భరించెన్, మృతతో దీనుడై. సంకట క్లేశము భరించెన్, నమ్రతతో దీనుడై. రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు. నిత్య నిరీక్షణనిచ్చెన్, నిత్య నిరీక్షణనిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి.
ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇది మా వినతి ఇది మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఈ పాట ఎంతమందికి వస్తుంది? పాత పాటే కానీ యూత్ పాట ఇది. బహుశా పాటల పుస్తకంలో లేదు కావచ్చు. నేను చెప్తాను, చెప్పండి. పాడేదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా దుఃఖము దూర పరిచేవాడవు పాపులను రక్షించేవాడవు సాతాను నుండి విడిపించేవాడవు. పాడతాను, మీకు వినండి ఒకసారి. పాడేదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా, పాడేదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా,
దుఃఖం దూరపరచేవాడవు, పాపులను రక్షించేవాడవు, సాతాను నుండి విడిపించేవాడవు. దుఃఖం దూరపరచేవాడవు, పాపులను రక్షించేవాడవు, సాతాను నుండి విడిపించేవాడవు. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా. పాడదామా? వస్తుందా? మళ్ళీ చరణం చెప్తా. చరణం చెప్పండి. లోకములో తప్పి నేను, చెప్పండి అందరు చెప్పండి. నీ ప్రేమ మరచినప్పుడు సాతానుకు తరుణమిత్తును, యేసు నా కాపరివై నీ దయతో నన్ను వెదికి సత్య మార్గములో తెచ్చెదవు. అద్భుత ఆనందం తిరిగి వచ్చుట ద్వారా హృదయము స్తుతులతో నిండెను. ఫస్ట్ నేను పాడతా, వినండి, తర్వాత మళ్ళీ నాతో కలిసి పాడండి. లోకములో తప్పి నేను నీ ప్రేమ మరచినప్పుడు సాతానుకు తరుణమిత్తును, యేసు నా కాపరివై నీ దయతో నన్ను వెదకి సత్య మార్గంలో తెచ్చెదవు. లోకములో తప్పి నేను నీ ప్రేమ మరచినప్పుడు సాతానుకు తరుణమిత్తును, యేసు నా కాపరివై నీ దయతో నన్ను వెదకి సత్య మార్గములో తెచ్చెదవు. అద్భుత ఆనందం తిరిగి వచ్చుట ద్వారా, అద్భుత ఆనందం తిరిగి వచ్చుట ద్వారా హృదయము స్తుతులతో నిండెను. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా. రెండవ చరణం. తుఫాను లేచినప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. తుఫాను లేచినప్పుడు భయభీతులు కలిగించును, భయభీతితో నింపివేయునన్ ఆ క్షణమే దరికి వచ్చి ధైర్యపరచెదవు నన్ను, అభయము నాకు నిచ్చెదవు. పరమ తండ్రివి నీవే, ఆశ్రయము నాకు నీవే, స్తుతి మహిమ ఘనత నీకే చెల్లునుగా. తుఫాను లేచినప్పుడు భయభీతులు కలిగించును, భయభీతితో నింపివేయునన్ ఆ క్షణమే దరికి వచ్చి ధైర్యపరచెదవు నన్ను, అభయము నాకు నిచ్చెదవు. తుఫాను లేచునప్పుడు భయభీతులు కలిగించును, భయభీతితో నింపివేయునన్ ఆ క్షణమే దరికి వచ్చి ధైర్యపరచెదవు నన్ను, అభయము నాకు నిచ్చెదవు. పరమ తండ్రివి నీవే, ఆశ్రయము నాకు నీవే. పరమ తండ్రివి నీవే, ఆశ్రయము నాకు నీవే. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లునుగా. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా. పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప
దేవా. నీ వాక్యము నెరిగి నేను నన్ను అర్పించుకొందు నీ చేయి పట్టుకొందును నీ సన్నిధి నాతో నుండి నన్ను ఆనందముతో నింపి నిరాశ దూరపరచును తెలుసుకొందును నేను మారదు నీదు ప్రేమ హృదయము స్తుతులతో నిండెను నీ వాక్యము నెరిగి నేను నన్ను అర్పించుకొందు నీ చేయి పట్టుకొందును నీ సన్నిధి నాతో నుండి నన్ను ఆనందముతో నింపి నిరాశ దూరపరచును నీ వాక్యము నెరిగి నేను నన్ను అర్పించుకొందు నీ చేయి పట్టుకొందును నీ సన్నిధి నాతో నుండి నన్ను ఆనందముతో నింపి నిరాశ దూరపరచును తెలిసికొందును నేను మారదు నీదు ప్రేమ తెలిసికొందును నేను మారదు నీదు ప్రేమ హృదయము స్తుతులతో నిండెను పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా దుఃఖం దూరపరచేవాడవు పాపులను రక్షించేవాడవు సాతాను నుండి విడిపించేవాడవు దుఃఖం దూరపరచేవాడవు పాపులను రక్షించేవాడవు సాతాను నుండి విడిపించేవాడవు పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా పాడెదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదువుదాం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళుదాము రమ్ము. గార్ధమూలం కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, అందుకు సౌలు, మనము వెళ్ళినడలా ఆ మనిషికి ఏం తీసుకొని పోదాము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకుపోనుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, చాలు, అంతవరకు చాలు.
దేవుడి కొద్ది లేఖన వారిని మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరేమో సౌలు, ఇంకొకరేమో సౌలు యొక్క పనివాడు. మొదటి సౌలు, రెండవది సౌలు యొక్క పనివాడు. వీళ్ళిద్దరు కూడా ఎవరంటే యవనస్తులే. వీళ్ళిద్దరు కూడా ఎవరు? యవనస్తులే, యవన కాలంలో ఉన్నటువంటి వారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ తండ్రి, సౌలు తండ్రి ఒకరోజు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మన గాడిద పోయినాయి, వాటిని ఎతకడానికి పో, పనివాడిని ఒకరిని తీసుకొని పోయి వాటిని ఎదగడానికి వెళ్ళిరండి అని చెప్పి తండ్రి పురమాయించినాడు. పురమాయించినప్పుడు ఆ మాటకు లోబడి ఎవరంటే సౌలు పనివారు ఇద్దరు కూడా గాడిదలను వెతకడానికి పోయినారు. తిరిగినారు, ఎక్కడ గాడిదలు కనబడలే. వాళ్ళతో పాటు తెచ్చుకున్న భోజన పదార్థాలన్నీ కూడా ఏమైనాయి? అయిపోయినాయి. ఎన్నో వచనంలో మనం చదువుతాం చూడండి, 7వ వచనంలో ఉన్నది కదా, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థాలు ఏమైనాయి? సరిపోయినాయి. అంటే సరిపోయినాయి అంటే ఏమైంది? అయిపోయినాయి అని అర్థం. కనుక అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మన తండ్రి, మనం వచ్చిన చాలా దినాలు అయిపోయింది, మన తండ్రి మా గాడిదలు అంటే గాడిద బొమ్మలు అంటే గాడిదల కొరకు వెతకకుండా మన కొరకు వెతికి తండ్రి చింతిస్తాడేమో, కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి పనివానితో సౌలు అన్నాడు. ఎవరితో అన్నాడు? పనివానితో సౌలు అన్నాడు. అప్పుడు పనివాడు ఓ మాట చెప్పినాడు. పనివాడు ఏం చెప్పాడంటే, చూడండి 6వ వచనంలో ఏమనంటే, వాడు ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గాడిదలను వెతుకుతానికి పోయినప్పుడు ఇద్దట్లో పనివాడు, సౌలు యొక్క పనివాడు ఎట్లున్నాడంటే, దైవజనుడు అంటే ఎవరో, ఎక్కడుంటాడో అనే విషయం ఏమన్నాడు? ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు. సౌలు చూడ్డానికి ధనవంతుడే కానీ, ఎవరు? ధనవంతుడే. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరు? సౌలు వాళ్ళ నాన్న ఎట్లాంటి వాడు? 1వ వచనం చదవండి. 1వ వచనంలో సెరూరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీను ఒకడు ఉండను. ఆ కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీను, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండను. కనుక ఇప్పుడు సౌలు వాళ్ళ నాన్న ఎవరు? భాగ్యవంతుడు అంటే డబ్బు కలిగినోడు, ఆస్తి కలిగినోడు. కనుక ఇప్పుడు సౌలు కూడా ఏమని చెప్పొచ్చు? సౌలుని కూడా భాగ్యవంతుడు అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? భాగ్యవంతుడు అని చెప్పొచ్చు. అంటే ఈ సౌలుకి ఏం తెలుసు అంటే, డబ్బు గురించి తెలుసు కానీ, ఆస్తి గురించి తెలుసు కానీ, ఎవరి గురించి తెలియదు? దైవజనుని గురించి తెలియదు. కానీ సౌలు దగ్గర ఉన్న పనివాడికి ఎవరి గురించి తెలుసు? దైవజనుని గురించి తెలుసు. ఆయన ఎక్కడుంటాడో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు. దైవజనుడు అంటే ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఏం చేస్తాడో, ఈ విషయాలు ఎవరికి తెలుసు? చాలా మందికి క్రైస్తవ కుటుంబంలోనే ఉంటారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టుతారు, క్రైస్తవ కుటుంబంలో పెరుగుతారు,
కానీ ఎవరి గురించి తెలియదు? దేవుడి గురించి తెలియదు. దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఏం చేస్తాడో కూడా ఏంటి తెలియదు. చిన్నప్పుడు నువ్వు పరలోకం పోతారా అంటే పోతా అనేవాడిని. ఎట్ట పోతారంటే మా అమ్మ క్రైస్తవుడే, మా నాన్న ఎవరు క్రైస్తవులే, కాబట్టి నేను పోతా అనేవాడిని, నేను వెళ్తాను అనేవాడిని. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం లేదు. క్రైస్తవ కుటుంబంలో పుడితే జన్మిస్తే వారికి పరలోక రాజ్యం లేదు. ఉదాహరణకు యేసుప్రభు దగ్గరికి నికోదేమో వచ్చినాడు, రాత్రిపూట వచ్చినాడు. రాత్రిపూట వచ్చి ఏమన్నాడు? దేవుడు నీకు తోడై ఉంటే కానీ నువ్వు చేసే క్రియలు ఎవరు కూడా చేయలేరు అని చెప్పినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే తప్ప ఎక్కడికి చేరలేడు? పరలోక రాజ్యం చేరలేడు అని చెప్పినాడు. అంటే పరలోక రాజ్యం చేరాలంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టడం కాదు, ఏంటి ఆత్మ మూలముగా ఏం కావాలా? జన్మించాల. దేని మూలంగా జన్మించాలా? ఆత్మ. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం తర్వాత 5వ వచనం. అందుకే యేసు అతనితో, ఒకడు కృతగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎట్లా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి. అంటే తిరిగి జన్మించిన అనుభవం అంటే ఏంటి అంటే దేవుడు ఎవరో ఎరిగి, ఆయన మనకి కొరకు ఏం చేశాడో ఎరిగి ఆయనని అంగీకరించడమే ఏంటి తిరిగి జన్మించడం, నూతన జన్మ అనుభవం పొందడం. ఆ అనుభవాన్ని పొందినటువంటి వారు దేంట్లోకి ప్రవేశిస్తారు? దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. కనుక అది తెలుసుకోవడమే ఏంటిదంటే దేవుని గురించి తెలుసుకోవడమే క్రొత్త జన్మ ఎత్తడం. కానీ సౌలుకు ఆ సంగతి తెలియదు. ఇక్కడ దైవజనుడు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు? సౌలుకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? అతని పనివాడికి తెలుసు. అంటే కొన్నిసార్లు దేవుడు ఎవరికి కృప ఇచ్చాడంటే ధనవంతులకు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారికి కృప ఇయ్యలే. ఎవరైతే ఎన్నిక లేని వారుగా ఉన్నారో వారికి దేవుడు ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. కృప ఇచ్చాడు. దేవుడు గురించి నాకేం తెలియదయ్యా అని అంటే, నీ కొరకే నేను పంపించబడ్డా, నీ కొరకే దేవుని గురించి చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పి యేసుప్రభు చెప్తాడు. ఇక్కడికి యేసుప్రభు వచ్చింది ఎవరు అంటే దేవుడు ఎవరో తెలియని వారి దగ్గరికి, వారిని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ఇక్కడికి ఇప్పుడు దేవుని గురించి ఎవరికి తెలుసు? పనివాడికి తెలుసు. కానీ ధనవంతుడైనటువంటి ఎవరికి తెలియదు. దేవజనుని గురించి ఎవరికి తెలియదు? సౌలుకు, భాగ్యవంతుడైనటువంటి సౌలుకు తెలియదు. కనుక ఈనాడు దేవుని గురించి తెలుసుకోవడానికి యేసు ప్రభు వారు తెలియజెప్పడానికి నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి ఏమైనాడు? వచ్చినాడు. పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి పోలే, నీతిమంతుల దగ్గరికి పోలే. అయ్యో దేవుడి గురించి నాకేం తెలియదు, నేను పాపిని, నాకెవరు చెప్తారు అని అంటే అట్లాంటి వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు తన గురించి తాను ఏం చేసినాడు? బయలు పరుచుకున్నాడు.
ఏం చేసినాడు? బయలుపరుచుకున్నాడు. అవునా కదా? కనుక ఈనాడు యేసుప్రభు గురించి నీకెంత తెలుసు? నీకెంత తెలుసు? కనుక ఇక్కడ ఒకటి, దైవజనుడు ఎవరో తెలుసు, ఆయన ఏం చేస్తాడో కూడా తెలుసు. ఏం చేస్తాడంట? దైవజనుడు ఏం చేస్తున్నాడంట? పనివాడు ఏం చెప్పినాడు? అతడు మనం వెళ్ళవలసిన మార్గం మనకు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు అని చెప్పినాడు. కనుక దైవజనుడు ఏం చేస్తాడంటే మనము వెళ్ళవలసిన మార్గం మనకు తెలియజేస్తాడు. కనుక యేసుప్రభు మనకు తెలియజేసింది ఏంటి అంటే, మనం వెళ్ళాల్సిన మార్గం మనకు ఏం చేసినాడు? తెలియజేసినాడు. కనుక మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటి? నిజంగా మన ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. మన ఎదుట ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఏంటి? విశాలమైన మార్గం, ఒకటేమో ఇరుకైన మార్గం. కనుక మనం అందరం ఏమనుకుంటామంటే విశాలమైన దారిలో పోతాం అని చెప్పి అనుకుని ఎట్లా పోయినా అడిగేటోడు ఉన్నాడు. విశాలమైన మార్గంలో ఎట్లా పోయినా ఎవరు కూడా అడిగాను. ఉదాహరణకు వెడల్పైన 6 లైన్ల దారి ఉంది అనుకోండి. ఒక లైన్లో జిగ్జాగ్లో పోతున్నా నేను. 6 లైన్ల దారిలో జిగ్జాగ్లో ఒక లైన్లో పోతున్నా. ఇంకొకడు వచ్చి జిగ్జాగ్గా పోతున్నా, ఎందుకు జిగ్జాగ్గా పోతున్నావు, స్ట్రైట్గా పోరాదు అని చెప్తే నేను ఈ లైన్లో ఉన్నా. ఇంకా 2 లైన్లు ఏంటి ఖాళీగా ఉన్నాయి. నువ్వు అందులో పోవచ్చు కదా, నువ్వు నన్ను వచ్చి ఏంటి ఇందులో పోతున్నావు ఏంది అని చెప్పి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అవతలి పో, ఇంకా 2 దారులు ఉన్నాయి పో అని చెప్పానంట. ఎందుకు? వెడల్పోయినటువంటి దారి ఎవరిది ఇష్టం? ఎవరిది? వాళ్ళదే. కనుక ఎంతసేపు జిగ్జాగ్ పోయేటోడు ఆరని కొట్టినా వినకపోతే పక్క లైన్లో నుండి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం కదా. పక్క లైన్లో నుండి వెళ్ళిపోతాం. కనుక ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. కనుక అదే ఇరుకైన దారి ఉందనుకోండి, ముందోడు దారి ఇచ్చిన దాకా తప్పనిసరిగా ఏం చేయాలా? ఆగల. అక్కడ ఏం పని చేయదు? ఇష్టం పని చేయదు. ఏం పని చేయదు? ఇష్టం పని చేయదు. కనుక అట్లాగే దేవుడు మన ఎదుట 2 దారులు పెట్టాడు. ఒకటి వెడల్పైన దారి, ఇంకొకటి ఇరుకైన దారి. అయితే మనం ఏ దారిలో వెళ్ళాలో మనకు తెలియకుండా ఏది ఎంచుకుంటామంటే విశాలమైన మార్గం. అయితే మనకు దారిని గురించి చెప్పేటోడు ఎవరన్నా ఉంటే ఏం చేస్తామంటే ఆ దారిలో వెళ్తాం. కనుక యేసుప్రభు వారు అందుకనే ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే దారిని గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే వెడల్పైన దారిలో, విశాలమైన మార్గంలో ప్రవేశించకుడి, ఇరుకైన దారిలో ఏం చేయాలా? వెళ్ళండి అని చెప్పాడు. ఇరుకైన వెడల్పైన దారిలో వెళ్తే ఏమొస్తుంది? ఏముంటుంది? ఆ దారి ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. ఇరుకైన దారి ఎక్కడికి తీసుకెళ్తుంది? జీవానికి తీసుకెళ్తుంది అని చెప్పినాడు. ఆ మాట చెప్పింది ఎవరు? యేసుప్రభువే. ఎవరు చెప్పారు? యేసుప్రభువే. అంటే యేసుప్రభు వారికి మనం వెళ్ళాల్సినటువంటి మార్గం గురించి తెలుసు. దాన్ని గురించి ఏం చేసినాడు? తెలియచేసినాడు. అందుకే ఎట్లా తెలుసు ఆయనకి అంటే ఆ ఇరుకైన దారి ఎవరో కాదు, ఆయనే. యేసుప్రభువే మార్గం. యేసుప్రభువే చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడని. అంటే పరలోకానికి దేవుని యొద్దకు చేరాలంటే మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కనుక ఆయన లేకుంటే పరలోక రాజ్యానికి దారి లేదు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేచినాడు. కనుక ఇప్పుడు ఆయనే మన మార్గం. ఆయనే ఏంటి? మన మార్గం. అంటే ఇప్పుడు మార్గాన్ని గురించి, దారిని గురించి
మనం వెళ్ళాల్సిన దారిని గురించి ఎరిగిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని అడిగితే ఆయన ద్వారానే మనం సరి అయిన దారిలో ఏం చేస్తాం, వెళ్ళగలుగుతాం. కనుక ఇప్పుడు యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా చేర్చుకున్నప్పుడు ఆయనను ఏంటి ఆ మార్గంలో మనల్ని ఏం చేయమని కోరాలా, నడిపించమని కోరాల. కనుక అందుకనే ఆ పనివాడు ఏం చేసినాడంటే మనం వెళ్ళాల్సిన మార్గం మనకు తెలియ చేస్తాడు. ఆయన దగ్గరికి పోదాం అని చెప్పినాడు. ఆయన దగ్గరికి పోదాం. అయితే సౌలులో అప్పుడున్న మంచి గుణం ఏంటంటే అక్కడికి పోదామంటే వెంటనే ఏం చేసినాడు, ఒప్పుకున్నాడు. సౌలు ఏం చేసినాడు, ఒప్పుకున్నాడు. చాలా సందర్భాల్లో చాలా యవనస్తులుగా గుడికి పోవాలని ఎవరైనా పిలిస్తే ఏం చేస్తారు, మందిరానికి పోదాం రారా అంటే ఏం చేస్తారు, నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు పో, నేను రాను అని అంటారు, రాను అనేది. కానీ ఆ పనివాడు పిలిస్తే సౌలు ఏమైనాడు, వెళ్ళినాడు. కనుక ఎవరైనా మనల్ని ఆహ్వానించినప్పుడు, మందిరానికి వెళ్ళడానికి రావడానికి పిలిచినప్పుడు వెళ్తే పనివాడు ఏం పొందినాడో సౌలు కూడా అదే ఆశీర్వాదాన్ని పొందినాడు. పొందాడా లేదా? సౌలు కూడా ఆశీర్వాదాన్ని పొందినాడు లేదా? అక్కడికి పోవడం ద్వారా రాజు అయినాడు. ఎవరు? సౌలు. పోకపోతే రాజు అయ్యేటోడు కాదు. ఇప్పుడు రాజు కావడానికి కారణం ఎవరు? పనివాడు కారణం. ఎవరు? పనివాడు కారణం. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాట ఎవరైనా మనకు మంచి సలహా ఇస్తే ఆ సలహాను పాటిస్తే ఈరోజు కాదు ఏ రోజైనా మనం ఒకరోజు ఏమవుతాం, రాజులం అవుతాం. ఏమవుతాం? రాజులం అవుతాం. రాజులం కావాలని అనుకుంటే ఎవరైనా స్నేహితులు చెప్పిన మాట ఏం చేయాలా, వినాలా. సౌలు ఏం చేసినాడంటే మంచి లక్షణం ఏంటంటే పనివాడు కదా వీడు చెప్పింది మనం వినాడని పోదాం పారా అని చెప్పి వెనకకు తిరగల. ఏం చేసినాడంటే సౌలు పనివాడు చెప్పిన మాట ఏం చేసినాడు, విన్నాడు. పనివాడి దగ్గర ఇంకో లక్షణం, మంచి లక్షణం ఉంది. దైవజనుని గురించి ఎరగడమే కాదు, దైవజనునికి ఏదైనా ఇవ్వాలన్నా ఏంటి ఆశగా ఉండే, అంటే సమర్పణ ఉంది. ఎవరి దగ్గర? పనివాడి దగ్గర. సౌలు దగ్గర ఉన్నాయన్నీ ఇద్దరు తినేసినారు. ఇద్దరు ఏం చేసినారు? తినేసినారు. ఏం లేవు. అయితే పనివాని దగ్గర పావుతులం ఏముంది? వెండి ఉందండి. అంటే వెండి ఉంటే నువ్వు నేను మన దగ్గర వెండి ఉంటే అది విలువైంది అయితే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతామా? ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖర్చు పెట్టడానికి ఇష్టపడతామా? ఇష్టపడాము. కానీ దాన్ని ఖర్చు చేయడానికి ఎవరు ఇష్టపడ్డారు? పనివాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? పనివాడుకు ఎందుకు ఇష్టపడ్డాడంటే వెళ్ళవలసిన మార్గం ఎవరు తెలియజేస్తారు? దైవజనుడు తెలియజేస్తాడు. ఎవరు తెలియజేస్తాడు? దైవజనుడు. దైవజనుని యొక్క సలహా కొరకు దాన్ని ఖర్చు పెట్టడానికి, స్నేహితుని కొరకు తన కొరకు ఖర్చు పెట్టడానికి ఏం చేయలేదు, వెనకాడలేదు. ఎవరు? పనివాడు. కనుక ఈరోజు నువ్వు నేను కూడా మనకు స్నేహితులు ఎంతోమంది, మార్గం తెలియని వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారా లేదా? మన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను సరైన మార్గంలోకి తీసుకురావడానికి మనం కొంత ఏం చేయాలా? ఖర్చు పెట్టాలా. అదే సమర్పణ అంటే. కొన్నిసార్లు చెప్పొచ్చు, మనం ఇట్లా కూడా చెప్పచ్చు, అరే ఇవాళ నువ్వు నాతో పాటు చర్చికి వస్తే నీకు బిర్యానీ తినిపిస్తారా అన్నాడు అనుకోండి. వస్తాడా రాడా? వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. బిర్యానీ కోసమైనా వస్తాడు. ఏది దేనికోసమైనా వస్తాడు? బిర్యానీ కోసమైనా వస్తాడు. కనుక అట్లా ఖర్చు పెట్టడానికి, సమర్పించుకోవడానికి ఏం చేయకూడదు? వెనకాడకూడదు. అది ఆ పనివానిలో ఉన్న యవనస్తుని యొక్క లక్షణం. కనుక ఈనాడు మనం కూడా ఎవరినైనా మందిరానికి తీసుకురావడానికి ఏం చేయాలంటే మన సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలా, మన డబ్బును ఏం చేయాలా? ఖర్చు పెట్టుకోవాలా.
ఖర్చు పెడితే దేవుడేమో అన్యాయస్తుడు కాదు. ఆ ఖర్చు పెట్టింది మళ్ళీ 2 అంతలు తిరిగి ఇచ్చేస్తాడు. ఖర్చు పెట్టిందే 2 అంతలు ఏం చేస్తాడు? తిరిగి ఇచ్చేస్తాడు. అట్లా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఫిలిప్పు నతానియేలు కొరకు ఖర్చు పెట్టుకున్నాడు. ఫిలిప్పు ఎవరి కొరకు ఖర్చు పెట్టుకున్నాడు? నతానియేలు. ఏం ఖర్చు పెట్టాడు? పైసలు ఖర్చు పెట్టినట్టు ఏం రాయబడలేదు, కానీ అక్కడ సమయాన్ని ఖర్చు పెట్టాడు. ఏం ఖర్చు పెట్టాడు? సమయాన్ని ఖర్చు పెట్టాడు. అట్లే ఆంద్రేయ పేతురు కొరకు ఖర్చు పెట్టాడు. ఆంద్రేయ ఎవరి కొరకు? పేతురు కొరకు ఖర్చు పెట్టాడు. సమరయ స్త్రీ ఊరి వాళ్ళ కొరకు ఏం చేసింది? ఖర్చు పెట్టింది. ఏం ఖర్చు పెట్టింది? సమయాన్ని ఖర్చు పెట్టింది. ఇంకోటి కూడా ఖర్చు పెట్టింది. ఇంకోటి కూడా తెలుసా అంటే బిందె, కడవ వదిలిపెట్టేసి ఏమైంది? ఊరిలోకి పోయి చెప్పింది, అందరి యేసు ప్రభు గురించి చెప్పింది. కనుక 2 అట్లే దేవుని పిల్లలుగా, యవనస్తులుగా ఈ లక్షణం కలిగి ఉండాలి. ఏంటి? ఒకటి, దేవుడు ఎరిగిన వారమై ఉండి ఇతరులను దేవుని దగ్గరికి తీసుకురావాలి. రెండవది, ఆ తీసుకొచ్చే క్రమంలో మనము కొంత సమయాన్ని, కొంత ఏంటి డబ్బును ఏం చేయాలా? ఖర్చు పెట్టాలి. ఈ 2 ఎవరి దగ్గర ఉన్నాయంటే, ఎవరి దగ్గర ఉన్నాయి? సౌలు యొక్క పనివాడి దగ్గర ఉన్నాయి. ఆ యవనస్తుడైన ఎవరి దగ్గర? పనివాడి దగ్గర ఉన్నాయి. కనుక యవనస్తులుగా మనం ఏ రీతిగా ఉండాలి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు, రక్షకుడు, మోచకుడు, సజీవుడైన యేసునామమున ఈ సమయంలో యవనస్తులుగా మేము ఎలాగుండాలో దేవుణ్ణి ఎరిగిన వారుగా, దైవజనుడిని ఎరిగిన వారుగా, దైవజనుడు ఏం చేస్తాడో ఎరిగిన వారుగా ఉండి ఇతరులను వారిని దేవా ప్రభు దగ్గరికి, ఆ దైవజనుని దగ్గరికి నడిపించేవారుగా ఉండడానికి సాయం చేయండి. వారి కొరకై కొంత క్రయాన్ని చెల్లించేవారుగా ఉండేదానికి సాయం చేయమని వేడుచున్నాం. వందనములు, స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. వచ్చే వారం ఈ పాట మీరు నేర్చుకొని రావాలి. పాడేదను నీ స్తుతులను ఓ ప్రభువా గొప్ప దేవా అని కొట్టండి, ఆ పాట వస్తుంది.